ఆయన చనిపోయి 18 రోజులైంది నిన్నటికి. సో, నిన్న అక్కడ ఐజీ అశోక్ కుమార్ అండ్ ఎస్పీ నరసింహ కిషోర్ ఇద్దరు కూడా సీసీటీవీలని ప్రదర్శిస్తూ అట్లాగే పోస్ట్ మార్టం రిపోర్టు, తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్టు, ప్యాథాలజీ రిపోర్టు ఇవన్నీ కూడా ప్రెస్ ముందు పెట్టి వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇతను బయలుదేరిన దగ్గర నుంచి చనిపోయే వరకు దాదాపు 13 గంటల జర్నీలో ఏం జరిగింది అనేది వాళ్ళు స్టెప్ బై స్టెప్ చెప్పారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఓవరాల్గా 500కి పైన సీసీటీవీ ఫుటేజ్ని కలెక్ట్ చేసాము. ఆ ఫుటేజ్ల అథెంటిసిటీని కూడా మేము ఎఫ్ఎస్ఎల్లో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో చెక్ చేసుకున్నాము, అది కన్ఫర్మ్ చేసుకున్నాము. దాని తర్వాత ఇతను ఎక్కడెక్కడైతే మందు లిక్కర్ కొన్నాడో 3 చోట్ల మొత్తం కొన్నాడు. ఫస్ట్ వచ్చి సవేరా వైన్స్ ఎల్బీ నగరు, రెండోది కోదాడ, మూడోది ఏలూరు. ఈ 3 చోట్ల కూడా ఆయన డబ్బులు పే చేసిన యూపీఐ ఐడి కానీ టైమింగ్స్ CCTV2లో ఉండే టైమింగ్స్, దీంట్లో పే చేసే టైమింగ్స్ ఇవన్నీ చెక్ చేసుకున్నాము. అట్లాగే 3 చోట్ల ఆయనకి యాక్సిడెంట్ అయింది. చిలకల్లు టోల్గేట్ దగ్గర, కేసర టోల్గేట్ దగ్గర, తర్వాత రామవరప్పాడు దగ్గర. ఈ 3 టోల్గేట్లలో కూడా ఫుటేజీ ఉంది మా దగ్గర. అట్లాగే ఆయన యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైతే ఆయనకి హెల్ప్ చేయడానికి వెళ్ళారో, టోల్గేట్ కేసర దగ్గర టోల్గేట్ వాళ్ళు వెళ్ళారు, అంతకుముందు చిలకల్లు దగ్గరేమో రోడ్డు దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళారు, రామవరప్పాడు దగ్గరేమో ట్రాఫిక్ ఎస్ఐ అండ్ టీ షాప్ నాగార్జున వెళ్ళారు. వీళ్ళ అందరినీ కూడా మేము మాట్లాడాం. దాదాపు 100 మంది సాక్షుల్ని మేము విచారించాం. అంటే ఈ మొత్తం దారిలో అతను ఎవరెవరు కలిశారు, ఫోన్లో ఎవరితో మాట్లాడారు, తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఇక్కడ ల్యాండ్ అది కొని రాజమండ్రిలో ఈయన వస్తున్నాడని తెలిసిన వాళ్ళు, ఇవన్నీ కూడా మేము కలెక్ట్ చేసాం. అట్లాగే యాక్సిడెంట్ స్పాట్ అక్కడ ఎలా జరిగింది దానికి సంబంధించి కూడా మేము మొత్తం ఫోరెన్సిక్ టీమ్ని, ఆర్టీఓ వాళ్ళని, అంటే దీంట్లో ఎక్స్పర్టైజ్ ఉన్న యాక్సిడెంట్లకు సంబంధించిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అందరినీ తీసుకెళ్ళి మేము పరిశీలించాము. సో ఫస్ట్ ఏంటంటే అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నాం. దాని తర్వాత ఇవన్నీ ఆధారాలు వచ్చిన తర్వాత అది ఖచ్చితంగా యాక్సిడెంట్ అని పోస్ట్ మార్టం రిపోర్టు కూడా, గాయాలన్నీ కూడా ప్రీమార్టం గాయాలు అంటారు వాటిని. అంటే చనిపోక ముందు జరిగిన గాయాలు తప్ప చనిపోయినాక అయిన గాయాలు కాదు. అట్లేమన్నా ఎవరైనా చంపి అక్కడ వేసి గాయాలు జరిగినట్టుగా చూపిస్తే మాత్రం అది తప్పు. అది చనిపోక ముందు జరిగిన గాయాలే, అవి కూడా గోకుడు గాయాలు అట్లాంటివి. ఇదేంటంటే అది అర్ధచంద్రాకారంగా ఉంది ఆ గుంత. దాంట్లో ముందు ఇతను పడి ఒక బలమైన ఆబ్జెక్ట్కి తాకి అతను పడిపోయాడు. బండి గాల్లోకి ఎగిరి అతని మీద పడింది. సో దానివల్ల అతను చనిపోయాడు అనేది ప్రధానంగా వాళ్ళు తేల్చింది. అట్లాగే ఇతని ఇథైల్ ఆల్కహాల్ ఇది కూడా రెసిడ్యూస్ కూడా అతని బాడీలో పోస్ట్ మార్టంలో తెలిసింది. సో ఇతను తాగున్నాడు. అట్లాగే 3 సార్లు మందు కొనుక్కున్నాడు, 3 సార్లు తాగాడు, 3 సార్లు యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత ఇతనికి మన రెండోసారి కేసర్ దగ్గర జరిగిన యాక్సిడెంట్లోనే ఆ హెడ్ లైట్ కూడా పోయింది, జారిపోయింది. అక్కడ నుంచి బ్లింకింగ్ లైటు వేసుకొని అతను దాంట్లోనే వెళ్ళాడు. ఇతను యావరేజ్లో 72 కిలోమీటర్ స్పీడ్ ఉన్నట్టు తెలుస్తుంది. అప్పుడు కూడా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా 72 కిలోమీటర్స్ దీంట్లో స్పీడ్లో అది ఆగిపోయింది బండి. సో ఆ టైంలో ఇతనికి సరిగా లైట్ లేకపోవడం, వేరే వెహికల్ లైట్ వెలుగులో ఇతను పోతుండడం, వేగంగా పోతుండడం, అక్కడ పర్టికులర్ స్పాట్లో ఎక్కడైతే చనిపోయాడో అక్కడ కంకర ఉంది, ఆ కంకర దగ్గర స్కిడ్ అయ్యి అతను పడడం అనేది జరిగింది. అంటే బేసిక్గా ఈ అతను యాక్సిడెంట్కి గురవుతూనే వచ్చాడు ఆల్రెడీ 3 సార్లు. ముఖ్యంగా చిలకల్లు దగ్గర అయితే అక్కడే పెద్ద ప్రమాదం జరిగి ఉండాల్సింది. ఆర్టీసీ బస్సు డ్రైవరు చాలా చాకచక్యంగా రైట్కి తిప్పడం వల్ల ఇదైంది. ఇవన్నీ చేసి చూపించాడు. అట్లాగే మధ్యలో పెట్రోల్ పోసుకున్నప్పుడు కూడా గుంటుపల్లి దగ్గర గొల్లపూడి దగ్గర పెట్రోల్ పోసుకున్నప్పుడు కూడా ఆ విజువల్స్, అట్లాగే అక్కడ సునీల్ అనే ఆ పెట్రోల్ పోసిన అబ్బాయితో మాట్లాడారు. అతను కూడా అప్పటికే కొంత ఊగుతున్నట్టున్నాడు. అతను హ్యాండిల్ అనుకొని పెట్రోల్ దీన్ని కూడా పట్టుకున్నాడు. ఇవన్నీ కూడా విజువల్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా చెప్పారు. ఇవన్నీ మేము కొరిలేట్ చేసుకున్నాం, వాళ్ళ వైఫ్తో మాట్లాడాం, బంధువులతో మాట్లాడాం. ఇవన్నీ చేసిన తర్వాత ఇది క్లియర్గా యాక్సిడెంటల్ డెత్ తప్ప ఇది హత్య కాదు, లేకపోతే ఏదో వెహికల్ గుద్దింది కూడా కాదు. గుద్దుంటే దానికి పెయింట్ అవన్నీ అంటూ ఉండాలి. అవన్నీ కూడా ఆ రెడ్ కార్ అన్నారు, ఆ రెడ్ కార్ని కూడా మేము మాట్లాడాము వాళ్ళతో కూడా. సో ఇది బేసిక్గా వాళ్ళు తేల్చిందైతే క్లియర్గా ఇది యాక్సిడెంటే
అనేది చెప్పారు. ఉమ్, అయితే దీన్ని గట్టిగా ముందు నుంచి కూడా హర్ష కుమార్ లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. నిన్న కూడా హర్ష కుమార్ ఒక టీవీ ఛానల్తో ఇంటర్వ్యూ ఇచ్చాడు. అతను ఏం చెప్తున్నాడంటే ఇది కంప్లీట్గా అబద్ధాలు చెప్తున్నారు, ఇవన్నీ చూస్తుంటే నాకు అసలు ఈ ప్రభుత్వమే చంపించిందా ఇతను అన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇతను విజయవాడ వరకే మనకి ప్రవీణ్ని మనం చూస్తున్నాం. విజయవాడ నుంచి ప్రవీణ్ కాదు అతను, విజయవాడలో అతను చంపేశారు. ఆ తర్వాత అతనిలాగా హెల్మెట్ అవన్నీ వేసి ఇంకొక అతన్ని పెట్టి చేశారు. ఆ తర్వాత నుంచి విజువల్స్ చూస్తే అప్పటి వరకు చాలా యాక్టివ్గా మంచి బాడీ ఫిజిక్ అంత బాగుంది. అక్కడి నుంచి బొజ్జ, పొడవు కాళ్ళు ఇవన్నీ వచ్చేసాయి. సో అక్కడి నుంచి మనిషి మారిపోయాడు. ఆల్రెడీ అక్కడిని చంపేసి అక్కడి నుంచి తీసుకొచ్చేసారు. అందుకని స్పాట్లో 11:42కి ఫుటేజ్ చూపిస్తున్నారు, కానీ మార్నింగ్ వరకు ఎందుకు ఫుటేజ్ చూపించట్లేదు అక్కడ, దాని తర్వాత ఏంటనేది ఫుటేజ్ చూపించట్లేదు. సో ఇదంతా గవర్నమెంటే చేసింది అనేది అతను ప్రధానంగా ఆరోపిస్తున్నాడు.